అన్ని బయటకు వచ్చేస్తాయి. అవి ఎవరికి వెళ్తాయిట? అనుకోకుండా వినుకోకుండా ఉన్నవాడికి వెళ్తాయి. అందుకే ఇంత పెద్ద భారీ భజన పెట్టారు. ఆ సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం, ఆ భగవన్నామ స్మరణ ఈ చెవిలో పడితే చాలు, దుఃఖాలు పటాపంచలైపోతాయి. ప్రదోష కాలంలో అభిషేకం చేస్తే చాలా మంచిది. మన వాళ్ళు చాలా మంది తెలియక పగలే అభిషేకం అంటారు. దేవాలయంలో 12 దాటితే చేయరు. ఇళ్ల దగ్గర చేసుకునేటప్పుడు ప్రదోష కాలం. మహాశివరాత్రికి ఎప్పుడు చేస్తారండి అభిషేకం? లింగోద్భవ కాలం, అర్ధరాత్రి చేస్తారు. కాబట్టి చాలా మందికి తెలియక ఆంజనేయ స్వామికి సాయంత్రాలు ఏమిటి అభిషేకం అనుకుంటారు. ప్రదోష కాలం అంటారు ఈ సమయాన్ని. శివుడు తాండవము చేయునమ్మ. ఈ సమయంలో శివుడు తాండవం చేస్తున్నాడా అన్నట్లుగా మీరందరూ కూడా చక్కగా భగవన్నామాన్ని జపిస్తూ, ఆ భగవన్నామంతో తరిస్తూ, సర్వ లాభాయ కేశవ, అనేక లాభాలను ఇస్తుంది ఈ భగవన్నామం. ఇక్కడ మనమేమో హోమియోపతి, అల్లోపతి